సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పోలీసుల తీరు దారుణంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామన్న గాలి ముదుకృష్ణమనాయుడు పోలీసులపై ఒత్తిడి తెస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలని అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నేతల కుట్రలను వైఎస్ఆర్సీపీ ధైర్యంగా ఎదుర్కొంటామంటున్న రోజాతో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా నగరిలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ముఖ్యంగా మహిళా చైర్పర్సన్ శాంతకుమారి పట్ల కూడా దురుసుగా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉన్నారు. నగరిలో జరుగుతున్న పరిణామాలపై రోజా గారు ఏమంటారు ప్రయత్నం చేద్దాం. ఇవాళ నగరిలో చోటు చేసుకున్న పరిణామాలు మనం ఏ విధంగా చూడొచ్చు? కేజే కుమార్ గారి ఫ్యామిలీ మీద కక్ష సాధింపు చర్య స్టార్ట్ చేశారు ముద్దుకృష్ణనాయుడు. ఏ విధంగా ఎమ్మెల్యేగా నేను గెలిచాక నా మీద కసి పెట్టుకున్నాడు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కైవసం చేసుకుని ఆయన భార్యను చైర్పర్సన్గా చేసినప్పటి నుంచి అడుగడుగున ప్రతి మీటింగ్లో కూడా తన సభ్యులైన ఎవరైతే సలీమన్ ఉన్నాడు, ఒక పిల్లడు పీఆర్పీ నుంచి వచ్చాడు, అదే ఫస్ట్ తెలుగుదేశంలోకి రావటం, పోనీ పుట్టి పెరిగిన తెలుగుదేశం కూడా కాదు, ప్రతిరోజు ప్రెస్ ఉంది కదా అని వాడిని లేపి అరవమనేది, వాటితో అసలు మీటింగ్ జరగనీయకుండా చేసేది, ఆ మీటింగ్ రసాబస అన్నట్టు ఎప్పుడు చూసి టీవీలో నగిరి అంటే ఒక ఎప్పుడు గొడవల నిలయం లాగా చేసి ఒక చెడ్డ పేరు తీసుకురావాలి ఎమ్మెల్యే కన్నా ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇంత జరుగుతున్నా కూడా కలెక్టర్ గారు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇక మేము కూడా అసలు కమిషనర్ గురించి పట్టించుకోవటం వదిలేసాం. వాళ్ళకే లేనప్పుడు అభివృద్ధి చేయాలన్నప్పుడు మనం ఏం చేయగలం? సరే అసెంబ్లీ వస్తుంది, అసెంబ్లీలో నిలదీద్దాం, అక్కడ తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చినాడు చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే ఏంటి అని కూడా దాని గురించి పట్టించుకోలేదు. ముఖ్యంగా డైయింగ్ వల్ల ఇంతమంది నష్టపోతుంటే ఈటీపీ ప్లాంట్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని అది చేయరు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మాకు పేరు వస్తుందని. ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కమిషనర్లు ఉన్నారు ఇంతకు ముందు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎటువంటి గొడవ లేదు, సామరస్యంగా అన్ని వార్డులు 27 వార్డులకి న్యాయబద్ధంగా వర్క్ చేసుకుంటూ పోయాం. మరి ఆ ఇద్దరితో రాని ప్రాబ్లం ఇతనితో ఎందుకు వస్తుంది? ఇతనికి పెళ్ళాం లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, తాగుతాడు, తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఇలాంటి వాడిని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి కమిషనర్గా పెట్టుకొని ఈరోజు మొత్తం మున్సిపాలిటీని సర్వనాశనం చేసి దాన్ని ప్రశ్నించే చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ బ్యాట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్తో చంద్రబాబు నాయుడిని ముద్దుకృష్ణనాయుడిని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అఫీషియల్ని తిట్టారు అనేసి జుట్టు పట్టుకొని కిందేసి తొక్కితే చింతమనేని గారు ఎంఆర్ఓ వనజాక్షి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఆ కంప్లైంట్ మీద అతన్ని అరెస్టు చేయలేదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఆ తర్వాత అమ్మాయిని చంపేస్తామని లెటర్ వస్తే ఆ లెటర్ కూడా తీసుకుపోయి పోలీసులకి ఇస్తే ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా ఏ రిపోర్టు లేదు. ఏ విధంగా మీరు దొంగల్ని, రౌడీల్ని, పనికి మాలిన వాళ్ళని షెల్టర్ ఇస్తూ ఎవరైతే పార్టీకి కష్టపడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా దొంగ కేసులు పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది, ఈరోజు ఉగ్రవాదులను మర్డర్ చేసిన వాళ్ళని ఎత్తుకుపోతారు చూసారు అర్ధరాత్రి 2 గంటలకి. చాలా పెద్ద కుటుంబం వాళ్ళది, అంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు, కోడళ్ళు అందరూ ఉన్న చోట అంత రప్చర్ చేసి అంత ఇదిగా వాళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళకేమి ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది లేదు. ఓన్లీ పొలిటికల్ కేసులు పెట్టడం తప్ప వాళ్ళ మీద ఇంతవరకు వాళ్ళు తప్పు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ నగరి ప్రజలకి, నా నాయకులకి, అందరికీ నేను అండగా ఉంటాను. ఇక మీదట వాళ్ళ మీద ఎటువంటి ఈగ వాలినా లేదా మీ చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని గట్టిగా చెప్తున్నాను. మొత్తం మీద నగరిలో ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలకు తుత్తులాగా వ్యవహరిస్తున్నారు. వీటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజాస్వామ్యంగా కొనసాగుతున్నారు. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే సేమ్ టైం కార్యకర్తలకు అండగా ఉంటాం, ధైర్యంగా పోరాడతామని ఆర్కే రోజా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.